అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. నేను ఇప్పుడు డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు డైట్ ఫాలో అవును. బాగా డైట్ ఫాలో అవ్వండి, ఆరోగ్యం కాపాడుకోండి. నేను కూడా ఫాలో అవుదాం అనుకుంటున్నా. ఎన్ని రోజులు చేస్తాననేది నాకే తెలియదు. ఫస్ట్ అయితే ఇది రాగి పిండిని ఇలా ఒక చెంచా తీసుకొని గ్లాస్లో వేస్తున్నాను. ఒక చెంచా పిండి సరిపోదు అనుకుంటే ఇంకొక చెంచా, 2 చెంచాల పిండి ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. చూసారా, ఇలా వాటర్ వేసుకున్నాం కదా. ఇలా ఒక గిన్నె పట్టేసుకొని దీంట్లో కూడా తగినంత వాటర్, అంటే మనకి రాగి జావ కాసుకోవడానికి. ఇదే పిండిలో కొంచెం ఉప్పు వేసుకోండి, రుచికి తగినంత వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. అలాగే స్టవ్ వెలిగించేసి ఈ వాటర్ని మరగనివ్వాలి. చూడండి, ఉండలు లేకుండా ఇలాగా కలుపుకోవాలి. అలాగే వాటర్ అనేవి మరగాలండి. ఒకప్పుడు లావ్ అవ్వాలని డైట్ ఎలా పడితే అలా తినేసాను అనమాట. అప్పుడు సన్నగా ఉండేదండి. ఇప్పుడు లావ్ అయిపోయాను థైరాయిడ్ పుణ్యాన. ఇప్పుడు తగ్గాలంటే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా తగ్గుతాంలే. వాటర్ సౌండ్ చూసారా, మ్యూజిక్ వేస్తుంది అనమాట, అంటే తెరలటానికి రెడీ అవుతుంది. ఇలా మరుగుతున్నప్పుడు ఇది కలిపి పెట్టుకున్నాం కదా, ఇది పోసి కలుపుకోవాలండి. ఎట్లా అంటే ఇప్పుడు అది మరుగుతున్నప్పుడు ఒక చేత్తో నేను కలపలేను కదా, అందుకని కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. చూసారా, ఇలా పోసి కలుపుకోవాలి. ఉండలు లేకుండా అండి. మనం ఒకేసారి పోసేసాము ఉండలు కట్టేస్తుంది అనమాట. ఇలా కలుపుకొని ఇది కొంచెం తెరలాలన్నమాట. తెరిలితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇలాగా కొంచెం మరగాలి. ఇది పాలతోటి అయినా బాగానే ఉంటుందండి, లేదు మజ్జిగతో కలుపుకొని తీసుకున్నా బాగానే ఉంటుంది, లేదా ఉట్టిగా తాగినా కూడా బాగానే ఉంటుంది. దీంట్లో మనము బెల్లం వేసుకోవాలి. నేనైతే బెల్లం వేయలేదన్నమాట. పంచదార కూడా కలుపుకోవచ్చు, షుగర్ ఉన్నోళ్ళకి మంచిది కాదు. అలాగే కొంచెం అంత బెల్లం వేసుకొని, నేను ఉప్పు వేసాను కదండి, ఉప్పుతో కూడా మంచిగానే ఉంటుంది. దీంతో మజ్జిగ కలుపుకొని తాగొచ్చు. గట్టిగా అవుతుంది అనమాట. గట్టిగా అయినప్పుడు మజ్జిగ కలుపుకొని తాగారంటే బాగుంటుంది. కొంచెం బెల్లం వేసుకొని అలాగే పాలతో